పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీపూరు ప్రాంతంలో వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమకు అనుమతి లేదంటూ కార్పొరేషన్ అధికారులు తమ పట్ల కక్ష సాధింపు ధోరణితో ఉన్నారంటూ ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో సైతం వీరు ఆందోళన చేపట్టడం జరిగింది. అధికారులు సంధాయించారు. ప్రస్తుతం అయితే వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నటువంటి విధానం అయితే పలువురిని కలిచివేసేలా చేస్తుంది. ఊరు ఎలకలపల్లి లక్ష్మీపురం. అక్కడ మా ఇల్లు ఊలగొట్టిల్లు మున్సిపాలిటీ వాళ్ళు. ఆ ఇల్లుకు పర్మిషన్ లేదని మేడం అంది, కానీ పర్మిషన్ ఉంది, ఇంటి ట్యాక్స్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. అందులో వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇల్లు ఊలగొట్టేసి మా పైన దౌర్జన్యంగా మేడం వెళ్తుంది. ఇప్పుడు ప్రతిరోజు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి అడిగితే రేపు ఊలగొడతా, ఎల్లుండి ఊలగొడతా అని మేడం చెప్తుంది. కానీ మేడం మాత్రం మమ్మల్ని చూస్తే మాత్రం ఒకటే మాట చెప్పి రేపు ఊలగొడతా, వీళ్ళని బయటికి తీసుకోని మాట్లాడుతుంది. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా ఏ అధికారి పట్టించు, కమిషనరేట్కి వెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు ఊలగొట్టింది, మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు. మున్సిపాలిటీ మేడం దగ్గరికి వెళ్తే కలెక్టరేట్కి వెళ్ళమంది. కలెక్టరేట్కి వెళ్తే కలెక్టర్ సార్ అన్నాడుగా నేనెందుకు ఆపినమ్మా, నాకు తెలియదు దీని గురించి, మీరు మున్సిపాలిటీలో వెళ్ళి కలవండి అని మాట్లాడింది. మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళినా కూడా మేడం రేపు ఊలగొడతా, ఎల్లుండి ఊలగొడతా అని మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఇద్దరి బాగాలేవు. ఆయనకు కడుపులో నొప్పి లేతుంది, ఆమెకి నిన్న కళ్ళు తిరిగి కింద పడిపోయినా కూడా మున్సిపాలిటీ ఆఫీస్లో ఒక్కరు కూడా వచ్చి దగ్గరికి వచ్చి కూడా పట్టలేదు. నేను మా అక్క తీసుకొని ఆడపిల్లలం హాస్పిటల్లో చేర్పించుకొని ఉన్నాము. అయినా కూడా వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా కూడా సరే అమ్మా అని అన్నారు, మళ్ళీ చెప్తానని ఇంకా కూడా ఫోన్ చేసి చెప్పలేదు మాకు. దీన్ని వాళ్ళు ఎంత దూరం తీసుకుపోతారో వీళ్ళు కూడా అంత దూరంకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం జరిగేదాకా వాళ్ళు వాటర్ ట్యాంక్ దిగనని ఇప్పుడు కూడా చెప్తున్నారు. అధికారి పేరు అరుణశ్రీ మేడం, మున్సిపల్ కమిషనర్ మేడం. ప్లానింగ్ నవీన్ ఉన్న కళ్యాణ్ సారు మేడం చెప్పండి మేమేం చేస్తామమ్మా అని మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా ఇది చూసన్నా మాకు యాక్షన్ తీసుకొని మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాను.